జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ప్రతివారం లాగే ఈ వారం కూడా మీకోసం ఒక అద్భుతమైన దేవస్థానాన్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే దేవస్థానం సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండి, అనేక విస్మయాలతో, అనేక అద్భుతాలతో, భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తే పవిత్ర క్షేత్రం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. పూర్తిగా చూసిన తర్వాత కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అలాగే మీ ఊరిలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల గురించి కూడా కామెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం? నాతో రండి. మిమ్మల్ని ఒక అద్భుతమైన దేవస్థానానికి తీసుకెళ్తాను.
ఆ దేవస్థానం యొక్క మహిమను, చరిత్రను, అద్భుతాలను, భక్తుల అనుభూతులను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. మీరు ఎప్పుడైనా శ్రీరంగపట్టణం వెళ్లారా? లేదా తమిళనాడులోని శ్రీరంగం వెళ్లారా? అక్కడ ఆ దేవదేవుడైన రంగనాథ స్వామిని దర్శించుకోవాలని ఎంతో ఆశతో వెళ్ళి, అధిక రద్దీ కారణంగా దర్శనం చేయలేక బాధపడ్డారా? అలాంటి భక్తుల కోసమే, ఆ దేవదేవుడే, మన కోసమే, మన రాయలసీమ ప్రాంతానికి, మన హిందూపూర్ పరిసర ప్రాంతంలోని ఒక కొండపై స్వయంభువుగా వెలిశాడు. ఆ దేవదేవుని పేరు మీ అందరికీ తెలుసు. వైకుంఠరారాజు, శ్రీలక్ష్మీపతి, శ్రీనివాసుడు, శ్రీ రంగనాథ స్వామి. ఇకమీదట మన రాయలసీమ భక్తులు శ్రీరంగం లేదా శ్రీరంగపట్టణం వెళ్ళి అనవసరంగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రంగనాథుడే తన దేవస్థానాన్ని మనకే చూపించాడు. ఈరోజు నాతో పాటు మీరు కూడా ఆ రంగనాథ స్వామి దర్శనం చేసుకుని మీ అమూల్యమైన సమయాన్ని ఆ దేవదేవుని సేవతో పునీతం చేసుకోండి.
ఆ దేవదేవుని పేరు మీ అందరికీ తెలుసు. వైకుంఠరారాజు, శ్రీలక్ష్మీపతి, శ్రీనివాసుడు, శ్రీ రంగనాథ స్వామి. ఇకమీదట మన రాయలసీమ భక్తులు శ్రీరంగం లేదా శ్రీరంగపట్టణం వెళ్ళి అనవసరంగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రంగనాథుడే తన దేవస్థానాన్ని మనకే చూపించాడు. ఈరోజు నాతో పాటు మీరు కూడా ఆ రంగనాథ స్వామి దర్శనం చేసుకుని మీ అమూల్యమైన సమయాన్ని ఆ దేవదేవుని సేవతో పునీతం చేసుకోండి. మనం రంగనాథ స్వామిని దర్శించినప్పుడు ఆ మహావిష్ణువు శ్రీలక్ష్మి సమేతంగా ఆదిశేషుని మీద శయనిస్తూ దర్శనం ఇస్తారు. ఆ దేవదేవుని సేవిస్తున్న మునులు, ఋషులు, మహర్షులు మనకు దర్శనం ఇస్తారు. కాని ఈ దేవస్థానంలో మాత్రం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రాతి విగ్రహ రూపంలో స్వయంభువుగా దర్శనం ఇచ్చే ఒకే ఒక రంగనాథ స్వామి వెలసి ఉన్నాడు. ఇక్కడ ఎలాంటి ప్రతిష్ఠ లేదు, మనుషుల చేతి స్పర్శ లేదు, ప్రకృతి స్వయంగా వెలసిన దేవుడు. అందుకే ఈ క్షేత్రానికి అంత మహిమ. ప్రకృతి స్వయంగా వెలసిన దేవుడు. అందుకే ఈ క్షేత్రానికి అంత మహిమ. ఈరోజు కూడా భక్తులకు దర్శనం ఇస్తూ తన ఉనికిని నిజమని చాటుతూ అచంచలంగా నిలిచి ఉన్నాడు శ్రీ రంగనాథ స్వామి. నేను చెబుతున్న ఈ విషయాలన్నీ ఏ కట్టుకథలో కాదు, ఏ కల్పిత కథలో కాదు. ఒక మహాభక్తుడు తన జీవితాన్ని, తన శ్వాసను, తన సమయాన్ని ఆ రంగనాథునికే అర్పించిన వ్యక్తి ప్రతినిత్యం ఆ స్వామి చెంతనే ఉంటూ ఆయన సేవ చేస్తూ తాను చూసిన, తాను విన్న, తాను అనుభవించిన నిత్య సత్యాలే నేను మీతో పంచుకుంటున్నాను. అలాంటి మహాదేవాలయం మన చుట్టూ ఉండటం మనకున్న అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. నాకు కూడా ఆ భక్తుడితో మాట్లాడే అవకాశం లభించింది. అతనితో కొంత సమయం గడపడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అనేక జీవిత పాఠాలను నేర్పించింది. నేను అనేక దేవాలయాలను దర్శించాను. కాని వాటిలో కొన్ని మాత్రమే నా హృదయంలో, నా మదిలో శాశ్వతంగా నిలిచిపోయాయి. అందులో అత్యంత ముఖ్యమైన స్థానం ఈ శ్రీ రంగనాథ స్వామి దేవస్థానానిదే. ఇక్కడ కొంత సమయం గడిపిన తర్వాత నా మనసులో ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు వాటంతట అవే కనుమరుగైపోయాయి. నా కుటుంబంతో కలిసి ఆ రంగనాథ స్వామి సేవలో కొద్ది సమయాన్ని గడపడం నేను పొందిన గొప్ప పుణ్యంగా భావిస్తున్నాను. మీరు కూడా ఇలాంటి అనుభూతిని పొందాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో లొకేషన్ అని టైప్ చేయండి. మీకు ఆ దేవస్థానం లొకేషన్ను పంపిస్తాను. మీరు కూడా వెళ్ళి ఆ రంగనాథ స్వామిని దర్శించుకుని మీ జీవితాన్ని, మీ మనసును, మీ భక్తిని పునీతం చేసుకోండి. మరి వచ్చే వారం ఆ మహాభక్తునితో గడిపిన ప్రత్యేక వీడియోను మీ ముందుకు తీసుకువస్తాను. అంతవరకు మీ అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోకి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప.